హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బాబా గారికి మంచిగా ప్రతి గురువారం ఎలా అభిషేకం చేసుకోవాలో ఈ వీడియోలో చిన్న క్లిప్ ద్వారా చెప్తున్నాను. ప్రతి గురువారం కనుక ఇలా బాబా గారికి అభిషేకం చేసుకుంటే మంచిగా గురుబలం అనేది మనకి పెరుగుతుంది. ఇంటికి చాలా మంచిదన్నమాట. పిల్లలకి చదువు పరంగా అయినా డెవలప్మెంట్ పరంగా అయినా కూడా చాలా చాలా మంచిది. సో సింపుల్గా మనం ఇంట్లో బాబా గారికి ఎలా అభిషేకం చేసుకోవాలి అంటే, ముందుగా ఒక ప్లేట్లో బాబా గారిని మంచిగా కూర్చోబెట్టుకొని ఒక చిన్న రాగి చెంబుతో ముందుగా నీళ్ళతో అభిషేకం, మళ్ళీ అదే రాగి చెంబులో మళ్ళీ నీళ్ళు వేసుకొని రెండోసారి కొంచెం కుంకుమ వేసి మళ్ళీ అభిషేకం చేసుకోవాలి బాబాకి. నెక్స్ట్ అలాగా పసుపు నీళ్ళతో మళ్ళీ ఒకసారి 3 సార్లు అయింది కదా. నెక్స్ట్ గంధం నీళ్ళతో 4సారి, అలాగే నీళ్ళల్లో కొన్ని పువ్వులు వేసి అభిషేకం చేసుకోవాలి 5సారి. ఇలా 5 సార్లు 5 రకాల నీళ్ళతో అభిషేకం చేసుకోవడం వల్ల బాబా గారి అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుందని నా నమ్మకం అండి. నేనైతే ఫాలో అవుతాను, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా పూజ చేసుకున్న తర్వాత మంచిగా బాబా గారికి అష్టోత్తరం కూడా చదువుకుంటాను. 108 నామాలు ఉంటాయి కదా, అవి పుష్పాలతో లేదా పూల రేకులతో కానీ ఇలాగా మనం ఒక్కొక్క రేకు ఒక్కొక్క నామం చదువుకొని ఇలాగా ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పువ్వు బాబా గారి పాదాల దగ్గర పెట్టుకుంటూ చక్కగా 108 నామాలు ఇలా బాబా అష్టోత్తరం తెలుసు కదా, ఇలా చదువుకుంటూ పూలతో అష్టోత్తరం చేసుకోవాలి. పువ్వులు కొన్నే ఉన్నాయి పర్లేదు అనుకుంటే కొన్ని అక్షింతలు కూడా మీరు మధ్యలో అక్షింతలతో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. పూరేకులు కానీ పువ్వులు కానీ అక్షింతలతో కానీ ఇలా బాబా గారిని అష్టోత్తరంతో పూజ చేసుకొని మంచిగా బాబాకు అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలు మీకు తోచిన నైవేద్యం, నేనైతే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాను. ఇలాగా బాబా గారికి ప్రతి గురువారం చేసి చూడండి. పిల్లలకి మంచి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా గురుబలం మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.